నాకు తెలిసి ఈ సంవత్సరంతో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు చనిపోయి 30 సంవత్సరాలు. గతంలో 5 సంవత్సరాలు ఎన్డీఏ కూటమిలో మీ నాన్నే చక్రం తిప్పాడని చెప్పుకుంటావు. గడిచినటువంటి 2 సంవత్సరాలుగా మీ నాన్నే చక్రం తిప్పుతున్నాడు. మరి 30 సంవత్సరాలైనా ఎన్టీ రామారావు గారు చనిపోయి 30 సంవత్సరాలైనా ప్రతి సంవత్సరం మీరు పెట్టుకునేటువంటి మహానాడులో ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలనేటువంటి ఒక తీర్మానం చేస్తారు తప్ప ఎందుకు ఎన్టీ రామారావు గారికి భారతరత్న తెప్పించుకోలేకపోయారు మీరు? కనీసం ఈ రాష్ట్రంలో ఒక జిల్లాకైనా ఎన్టీ రామారావు గారి పేరు పెట్టాలనేటువంటి ఆలోచన మీకు ఎందుకు రాలేదు ఇప్పటి వరకు? నువ్వు కుటుంబం గురించి, కుటుంబ విలువల గురించి నాకు తెలిసి ఈ మధ్య 2 సంవత్సరాల నుంచి మీరు నారావారిపల్లి వెళ్తున్నట్టుగా చూస్తున్నాను తప్ప ఈ సంవత్సరం మీ మేనత్ గారిని కూడా వేదిక మీద కూర్చోబెట్టినట్టుగా కనబడింది తప్ప ఎప్పుడైనా అంతకు ముందు మీ కుటుంబ సభ్యుల్ని కనీసం నీ హైదరాబాద్ ప్యాలెస్లో, నీ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ ప్యాలెస్లో లోకేష్ గారు ఎప్పుడన్నా మీ మేనత్ గారికి ఒక్క మెతికైనా పెట్టావా? వారిని ఎప్పుడన్నా నీ చిన్నాన్న రామూర్తి నాయుడు గారిని గొలుసులతో కట్టేస్తే ఎప్పుడన్నా వారి గురించి ఆలోచన చేశావా? నువ్వు కూడా కుటుంబం గురించి, కుటుంబ విలువల గురించి నువ్వు కూడా మాట్లాడితే దేంతో నవ్వాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. మన కింద పెద్ద మచ్చ పెట్టుకొని అందరి మచ్చలు వెతుకుతున్నాడట నీలాంటి వాడు. నీకు బ్యాక్ వెయిట్ ఎక్కువనా, బ్రెయిన్ వెయిట్ తక్కువనా? నీ పరిస్థితి అలా ఉంది. ఏది పడితే ఏదో రాసిచ్చింది మాట్లాడడం, ఏదో చదవడం, అక్కడికి వెళ్ళి రెడ్ బుక్ అంటావు, ఇంకో బుక్ అంటావు, రికార్డింగ్ డ్యాన్స్ అంటావు. తీరా ఇన్వెస్ట్మెంట్స్ వీటి గురించి మాట్లాడితేనేమో మొన్న గడిచినటువంటి సంవత్సరం ఒక సమావేశం అయినప్పుడు ఆయన పాదయాత్రలో అనుకుంటా మా మీద విమర్శలు చేశాడు. గతంలో దావోస్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో అగ్రిమెంట్లు చేసుకున్నారు, ఎంఓఏలు చేసుకున్నారు, గ్రీన్ కో అన్నాం, అరబిందో అన్నాం. మరి అదే గ్రీన్ కోని మనమే అగ్రిమెంట్ చేసుకునేదే కదా. 2023లో అగ్రిమెంట్ చేసుకున్నటువంటి ఆ గ్రీన్ కోకే కదా మీ తండ్రి గారు మొన్న శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో కొత్తగా మీరు తీసుకొచ్చినటువంటి కొత్త సంస్థ, కొత్త పెట్టుబడి ఈ రాష్ట్రానికి 2 సంవత్సరాలు ఏంటో చెప్పు. ఉచితంగా భూములు ఇచ్చినటువంటి సంస్థలు కాకుండా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఏదో రాష్ట్ర ప్రభుత్వం తాలూకా భూముల్ని కస్టోడియన్గా ఉండాల్సినటువంటి ప్రభుత్వం వారి సొంత భూముల్లాగా నచ్చినటువంటి ధరలకి ఉచితానికి భూములు ఇచ్చినటువంటి ఆ సంస్థలు తప్ప కొత్త సంస్థల పేర్లు చెప్పు. రియల్ ఎస్టేట్ సంస్థలు కాకుండా కొత్తగా తీసుకొచ్చినటువంటి సంస్థల పేర్లు చెప్పు. ఇవన్నీ మానేసి అక్కడికి వెళ్ళి రాష్ట్రం గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిర్మించినటువంటి పోర్టులు, కొత్తగా ప్రారంభమవుతున్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, 3 ఇండస్ట్రియల్ కారిడార్లు కానీ, లేదా ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ల్యాండ్ గురించి కానీ, మనకున్నటువంటి కనెక్టివిటీ గురించి కానీ, మనకున్నటువంటి రిసోర్సెస్ గురించి కానీ, ఇవి అక్కడ మనం మెన్షన్ చేసి వారితో అక్కడ ఉన్నటువంటి నెట్వర్కింగ్ సెషన్స్లో మనం పాల్గొని రాష్ట్రానికి రాబట్టేటువంటి కార్యక్రమాలు చేయాలి తప్ప వెళ్ళి అక్కడ రాజకీయాలు మాట్లాడడానిక? మీకు ఎంతో దావోస్ వెళ్ళినప్పుడు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక బృందం, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మిగిలినటువంటి మంత్రులు లేదా సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్, ఈ బృందం అంతా వెళ్ళి దావోస్ ఒకసారి సంవత్సరానికి వెళ్తే ఖర్చు అయ్యేది దగ్గర 20 నుంచి 25 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఖర్చు అయింది. ఈ ఖర్చు అంతా పెట్టి వెళ్ళి తండ్రి కొడుకులు ఇద్దరు డప్పు కొట్టుకోవడానిక?
దేనికి ఈ తాపత్రయం అంతనా? మొన్న ట్రంప్ గారిది చూసాం మనం. వెనిజులాలో ఒక మచాడో అనేటువంటి ఒక మహిళకి వారికి నోబెల్ ప్రైజ్ వచ్చింది, పీస్ ప్రైజ్. దాన్ని మొన్న ట్రంప్ గారు తీసుకొచ్చి అది ఇవ్వడం. ఈరోజు ప్రపంచంలో ఈ అస్థిరతకు కారణమైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఆవిడ దగ్గర నుంచి ఆ నోబెల్ ప్రైజ్ని అందుకుంటున్నట్టుగా కొన్ని విజువల్ చూసాం. వారు కూడా ప్రకటన చేశారు. నోబెల్ పీస్ ప్రైజ్ వ్యవస్థాపకులు కానీ లేదా సంస్థ కానీ ఏం చెప్పిందంటే అది మేము ఎవరికైతే ఇస్తామో వాళ్ళకే చెందుతుంది తప్ప అది ఎవరికి బదలాయింపులు కానీ వేరెవరికి ఇవ్వడానికి కానీ అవకాశం లేదు అని చెప్పి ఆ సంస్థ చెప్పింది. ఉద్దేశం ఏంటంటే క్రెడిట్ చోరీ చేయడానికి వీల్లేదు అని దాని అర్థం. మేము మచాడో అనేటువంటి మహిళకి వెనిజులాకు సంబంధించి ఈ శాంతి బహుమతి ఈ నోబెల్ ప్రైజ్ ఇచ్చామని చెప్పారు. అమెరికాకి ట్రంప్ ఎలాగో ఈ ఆంధ్రాకి 2 పంపులు వాళ్ళు తయారైనాయి. ఒక పంపేమో తండ్రి కొడుకు కొడుతుంటాడు, ఇంకో పంపేమో కొడుకు తండ్రి కొడుతుంటాడు. ఈ 2 పంపులు కలిసి నిన్న స్విట్జర్లాండ్లో ఆ పని మీద ఉన్నాయి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు ఇంత గొప్ప, మాకన్నా గొప్ప విజనరీ లేడు. నాకు తెలిసి నా జనరేషన్కి లేదా అక్కడ ఉన్నవారు అందరూ కొంతమంది నాకంటే పెద్దవారు ఉండొచ్చు, కొంతమంది నాకంటే నా వయసు ఉండొచ్చు, చిన్నవాళ్ళు ఉండొచ్చు. చిరంజీవి గారు గొప్ప నటుడు, స్వయం కృషితో పైకి వచ్చినటువంటి వాడు. ఎప్పుడన్నా చిరంజీవి గారు నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నేనే గొప్ప నటుడిని అని ఎప్పుడన్నా చెప్పుకోవడం ఎప్పుడైనా చూసామా? పోనీ చిరంజీవి గారిని పక్కన పెడతాం, పోనీ గతంలో ఎన్టీ రామారావు గారు నా అంత గొప్ప నటుడు తెలుగు ఇండస్ట్రీలో లేడు అని చెప్పి ఎప్పుడైనా చెప్పుకోవడం చూసామా? నాకు తెలిసి భారతదేశ క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్ గారు ఉన్నారు. నాకు తెలిసి ప్రపంచంలోనే అతిపెద్ద ఆ బ్యాట్స్మెన్స్లో గొప్ప బ్యాట్స్మెన్ అని చెప్పి కీర్తించినటువంటి పరిస్థితులు సర్ బ్రాడ్మ్యాన్ దగ్గర నుంచి ప్రపంచం అంతా కీర్తించింది. ఎప్పుడన్నా సచిన్ టెండూల్కర్ గారు ఈ ప్రపంచంలోనే నేనే దిగ్గజ బ్యాట్స్మెన్ని, నాకన్నా గొప్ప బ్యాట్స్మెన్ లేడు అని చెప్పి ఎప్పుడన్నా చెప్పుకోవడం చూసామా? కానీ మన కర్మ ఏంటంటే నేను విజనరీ అని చెప్పి చెప్పుకునేటువంటి గొప్ప నాయకుడు దొరికాడు మనకి, చంద్రబాబు నాయుడు గారు. ఆయన విజనరీ అని చెప్పి ఎవరన్నారు? ఆయనే అన్నాడు. ఎవరో ఒక ఆయన ప్రెస్ మీట్లో ఇలా 1-to-1 ఇంటర్వ్యూ అవుతుంటే ఆయన అన్నాడు, నాకెవరు ఏం చెప్పక్కర్లేదు, నేను భవిష్యత్తుని ఊహించిస్తాను, నేను భవిష్యత్తుని ఊహించుకొని ఏం జరుగుతుందో చెప్పేస్తాను, నేను విజనరీ అన్నాడు. మన గురించి, మన గొప్పతనం గురించి పక్కవాడు చెప్పాలి, లేదా మన నాయకులం అయితే మన ప్రజలు చెప్పాలి. మనం మంచి పనులు చేస్తే మన పనులు మాట్లాడాలి తప్ప మనకు మనం గొప్పలు చెప్పుకునేటువంటి దాంట్లో నేను గొప్ప విజనరీ అని చెప్పుకునేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మన ఈ రాష్ట్రానికి దొరకడం మన దౌర్భాగ్యం. నేను నా మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. పర్సనల్గా ఏం వ్యాఖ్యలు చేశారంటే, గతంలో ఉన్నటువంటి మంత్రి, నేను ఆ రోజు సంబంధించినటువంటి శాఖ మంత్రి, ఇప్పుడు ఆయన చూస్తున్నటువంటి ఐటీ కానీ, లేదా భరత్ గారు చూస్తున్నటువంటి ఇండస్ట్రీస్ కానీ, లేదా బీసీ జనార్దన్ రెడ్డి గారు చూస్తున్నటువంటి I&I కానీ, లేదా సరిత ఆవిడ పేరు తెలీదు, సవిత గారు ఆవిడ చూస్తున్నటువంటి హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ కానీ, ఈ 4-5 సంబంధించినటువంటి శాఖలకి నేను మంత్రిగా పనిచేసేవాడిని. మాట్లాడుతూ దావోస్ గత ప్రభుత్వంలో మేము 2022 మే మాసంలో దావోస్ వెళ్ళాం జగన్మోహన్ రెడ్డి గారి డెలిగేషన్తో. నేను సంబంధించినటువంటి శాఖ మంత్రిగా, ఫైనాన్స్ మినిస్టర్ గారు, నేను,
అలాగే మిగిలినటువంటి మా ఐఏఎస్ ఆఫీసర్స్ ఆ రోజు అందరం కూడా వెళ్ళాం. 2022 మే, మళ్ళీ 2023 జనవరిలో దావోస్కి ఇన్విటేషన్ వస్తే 6 నెలల ముందే కదా వెళ్ళాం కాబట్టి లోకేష్ వారి తాలూకా బృందం అంతా కూడా చేసింది. ఆ రోజు అడిగితే కొన్ని విషయాలు వారితో మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారి తాలూకా హంగామా, వారి పబ్లిసిటీ పిచ్చి, వారు చేసినటువంటి మార్కెటింగ్ గురించి కొన్ని విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. చెప్తే అప్పటి నుంచి నేనేదో దావోస్లో చలిగా ఉంటుంది కాబట్టి మేము వెళ్ళలేదు అనేటువంటి మాట చెప్పినట్టుగా ఒక తప్పుడు ప్రచారాన్ని లోకేష్ వారి తాలూకా భజన బృందం అంతా కూడా చేయడం మొదలుపెట్టింది. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, లోకేష్ వస్తాడో లేకపోతే వాళ్ళకి మిత్ర బృందం వస్తుందో లేకపోతే వారు చెప్పినటువంటి వారు వస్తారో, నేను దావోస్ వెళ్ళినప్పుడు అక్కడ చలిగా ఉంటుంది కాబట్టి మేము వెళ్ళట్లేదు అనేటువంటి మాట ఎక్కడన్నా అని ఉంటే, ఎందుకంటే మీరు అందరూ ఆ రోజు ఉన్నారు, నేను నా పత్రికా సమావేశం ఇక్కడ ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు, ఎక్కడన్నా అనున్నట్టు చూపిస్తే నేను రాజకీయాల నుంచి మానేస్తాను. ఛాలెంజ్, నేను 40 సంవత్సరాల వయసు, నాకు ఇంకో 20-25 సంవత్సరాలు రాజకీయం చేసేటువంటి అవకాశం ఉంది. ఇదే లోకేష్ ఇదే ప్రపంచ వేదిక మీద ఇదే జ్యూరిక్లో డావోస్లో ఏదైతే నిన్న ప్రకటన చేశాడో, నా మీద ఆరోపణ చేశాడో, అది కానీ నిరూపించేటువంటి ఆ శక్తి ఆయనకు ఉంటే, నేను మాట్లాడినట్టుగా ఎక్కడన్నా ఆ విజువల్ చూపిస్తే, నేను మాట్లాడలేదనేటువంటి విజువల్స్ మీ దగ్గర ఉన్నాయి. ఎందుకంటే నేను మాట్లాడిన టోటల్ కంటెంట్ అంతా కూడా మీ రికార్డింగ్స్లో ఈ యూట్యూబ్లో ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతాయి. నేను ఆ మాట అన్నట్టుగా ఎక్కడన్నా చూపిస్తే, ఈ రోజే చెప్తున్నా, ఈ రోజే నా లాస్ట్ డే రాజకీయాల్లో. నిరూపించకపోతే నువ్వు క్షమాపణ చెప్తావా? నీకు ఆ ధైర్యం ఉందా? సిగ్గు అనిపించట్లేదు నీకు? ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి ఈ ఫేక్ న్యూస్ని, ఈ ఫేక్ వార్తల్ని, లేకపోతే ఈ కట్ కాపీ పేస్ట్ మెటీరియల్ని తీసుకొని వచ్చి తప్పుడు ప్రచారం చేసి నువ్వు దాన్ని రాజకీయంగా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తావా? సో వీటన్నిటి కూడా త్వరలోనే సమాధానాలు దొరుకుతాయి. మీరు చేసినటువంటి పాపాలు, మీరు చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, ప్రజలకు చేస్తున్నటువంటి అన్యాయం అంతా కూడా ఈ 2 సంవత్సరాల్లో ప్రజలు తెలుసుకున్నారు. తప్పకుండా రానటువంటి కాలంలో వీటన్నిటికీ కూడా జవాబు ప్రజలు ఇస్తారనేటువంటి విషయాన్ని మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటూ, వెళ్ళిన పని చూసుకొని రావాలి. రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర అవసరాల కోసం మీరు వెళ్ళినటువంటి పనేంటి, మీరు చేస్తున్నటువంటి పనులేంటి? సో దయచేసి ఇప్పటికన్నా ఈ పనికిమాలిన మాటలు మానేసి, ఈ పనికిమాలిన ఈ ఆరోపణలు మానేసి, మీ గురించి మీరు డప్పు కొట్టుకోవడం మానేసి, మీ గురించి మీరు భజనలు చేసుకోవడం మానేసి, రాష్ట్ర అవసరాలు, రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర పెట్టుబడుల గురించి బుర్రపెట్టమని చెప్పి మరొకసారి ఈ ప్రభుత్వ పెద్దల్ని మీ ద్వారా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ.